నువ్వంటే నాకు పిచ్చే. ఎంత పిచ్చో తెలిస్తే నీకే మెంటల్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, రివ్యూ వీడియో చూశారు కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకోండి అలైట్ మోషన్కి. దాని మీద టచ్ చేస్తే డైరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది. మీకు పాస్వర్డ్ ఇదే వీడియోలో చెప్తా. ఓకే, ఇప్పుడు ఎడిటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇలా ఉంది. ఇక్కడ మీకు మెయిన్ ప్రాబ్లం మిస్సింగ్ ఫాంట్స్ వస్తుంది. ఎందుకంటే ఈ ఫాంట్స్ మీ దగ్గర లేదంటే మిస్సింగ్ ఫాంట్స్ అని వస్తుంది. మీరు ఏదైనా చేంజ్ చేసుకోండి ఫాంట్స్ని. ఇప్పుడు సేమ్ ఈ లేయర్ మీద టచ్ చేసి ఎడిట్ టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ కింద ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ పైన 18 PT పక్కన ఫాంట్స్ కనిపిస్తాయి. దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ మొబైల్లో ఉన్న ఫాంట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. మీకు ఏది కావాలో మీరే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటా. ఒక్కోసారి ఇలా ఒకే లైన్ కాకుండా ఎక్కువగా వచ్చేస్తుంది. సేమ్ అప్పుడు ఇక్కడ 18 PT అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి కొంచెం తక్కువ చేసుకోండి. ఇలా ఫుల్గా వచ్చేస్తుంది. ఓకే, ఫుల్గా వచ్చేస్తే దీన్ని కొంచెం చిన్నగా చేసుకోండి ఇలా. ఓకే, మీ దగ్గర ఉన్న ఫాంట్స్ కరెక్ట్గా చూస్ చేసుకోండి. ఇలా పెట్టుకోండి. ఈ 3 లేయర్స్కి ఫాంట్స్ పెట్టుకోండి. ఇది ప్లెయిన్గా ఉంటుంది. ఇక్కడ కింద వైట్ కలర్లో ఒక ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చాను. దాన్ని ఇక్కడ ఐ సింబల్ ఆన్ చేసుకోండి. ఇలా వస్తుంది. లేదు మీకు అది వద్దు, ప్లెయిన్గా ఉంది అంటే దాన్ని ఆఫ్ చేసుకోండి. అండ్ అలాగే ఇప్పుడు ఫొటోస్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది రౌండ్ రెక్టాంగిల్ అనేది పైన ఉంటుంది. దాన్ని కిందికి తీసుకురండి. మీరు ఎలాగైనా పెట్టుకోవచ్చు. కింద చేసుకుంటే బ్యాక్ సైడ్ ఒక ఇమేజ్, మళ్ళీ ఫ్రంట్ సైడ్ ఒక ఇమేజ్, సెంటర్లో ఈ రెక్టాంగిల్ ఉంటుంది. సో ఇప్పుడు ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి ఏదైనా ఫోటో సెలెక్ట్ చేసుకోండి. పాస్వర్డ్ 1112. నేను ఇప్పుడు ఈ ఫోటో పెడతా. ఈ ఫోటో పెడతా. చూడండి, బ్యాక్ సైడ్ ఇమేజ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ పైన ఉన్న లేయర్ టచ్ చేసి సేమ్ కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి సేమ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సేమ్ పెడితే బాగుంటుంది. మీరు వేరే కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇలా వస్తుంది. ఈ లేయర్ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి. పైన కావాలంటే పైన పెట్టుకోవచ్చు, కానీ ఫోటోకి అడ్డంగా ఉంటుంది కాబట్టి నేను సెంటర్లో పెడుతున్నాను. ఇలా అన్ని ఫొటోస్ చేంజ్ చేసుకోండి. సేమ్ ఇంకొక ఫోటో చూపిస్తాను చూడండి. సేమ్ ఫోటో మీద టచ్ చేసి కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి ఇక్కడ 915 పక్కన స్టార్ సింబల్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీ గ్యాలరీలో ఉన్నది. గ్యాలరీలో వేరే ఫోల్డర్లో ఉంటే పైన ఇక్కడ అనుపమ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేశారంటే అన్ని ఫోల్డర్స్ ఓపెన్ అవుతాయి. ఏ ఫోల్డర్స్లో ఉందో ఆ ఫోల్డర్స్లో ఓపెన్ చేసుకుని మీరు పెట్టుకోండి. ఇలా చూడండి, ఇలా వస్తుంది. ఈ ఫొటోస్ అన్నీ ఒకటే ఉంటాయి, ఎందుకంటే MB ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఒకే ఫోటో ఇచ్చాను. ఓకే, మీరు ఇలా ఫొటోస్ చేంజ్ చేసుకుని పైన యారో సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి 1080 క్వాలిటీలో పెట్టి ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్, జై హింద్.